Evans guys, you are the Lion King for D. చాలా హ్యాపీగా ఉందబ్బా. ఎందుకంటే ఈ షో కోసం మేనేజర్లు ఫోన్ చేయగానే ఓకే చెప్పి మేనేజర్లను జోకర్ చేశారు. తర్వాత డైరెక్టర్ కి మేము చాలా సూపర్ ఎరక్కొడతామని ఆయన జోకర్ చేశారు. చివరికి వీళ్ళు జోకర్లే. లేకపోతే అన్న ఇన్ని రోజులు మనల్ని జోకర్లా చూసారు వీళ్ళు, ఇప్పుడు వీళ్ళే జోకర్లు అయ్యారు. బా నేను చెప్పింది ఇటు మళ్ళీ అటు తిప్పి చెప్పాడు. అంటూ పిల్లే రావాలే, మీయార్ గుర్రాల్ పండే ఎక్కాలే, బోలే అంటే హీరో అంటే బోలే. రంభా ఊర్వశి మేనకల దిగి వచ్చింది హన్సిక, గుండెనే కోవెల చేసింది, అందంతో ఢీ 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 కొట్టేసింది. జాను 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 మీకు మాట ఇస్తున్నా మాస్టర్, స్టేజ్ మీద జాను 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 డించిక జింగట్టి అని ఒక పాట కంపోజ్ చేస్తాను నేను. ఎలాగూ మీ పాట వచ్చింది కాబట్టి అది కూడా ఒకసారి హమ్ చేయండి మమ్మీ కడుపులో. మీరు అక్కడికి వెళ్తే అరగంట రారా నాన్న. ఏ మస్తు హై షో క్యా కై కై తో ఇస్మే హై అబు క్యా కై తో ఏ అన్నా గొడవద్దు, అడిగిన దానికి చెప్పు, గొడవ ఎందుకు. యూట్యూబ్ के वाले पूरे आए ना, हमारा जानू हो अब रामू हो मैं पूरे यूट्यूबर्स भी. అన్నా మీకు గుర్తుందో లేదో ఆ మమ్మీ కడుపులో ఉన్న సాంగ్ హమ్ చేయమని పంపించాం మిమ్మల్ని. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే. శోభిత కొరియోగ్రఫీ చాలా బాగుంది. శోభిత నువ్వేం చేస్తావో తెలియదు, నేను నవ్వించాలి. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నువ్వు శవానువా మనిషివారా? మా అందరికి నవ్వు వస్తుంది, నవ్వు రాదా నీకు? నవ్వవయ్య బాబు నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం పోతుంది. నాయుడు పెద్ద జగపతి బాబు ఈ పాట వేస్తే గాని నవ్వడు. నీ సొమ్మేం పోతుంది, నీ సొగ్గేం పోతుంది. అన్నా నా చూసావా ఎవరు సేవ్ అయ్యి మనతో టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 లో ఒక అడుగు ముందుకేసి జర్నీ కంటిన్యూ చేయబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఒకే ఒక్క పాయింట్ తో ఓడిపోయారు. మరి ఈ వారం పరిస్థితి ఏంటి? ఏ వారమైనా సరే కొడతామని వస్తాం ముందుకి. నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. చెప్పండి. వరదలు వచ్చాక ఊళ్ళు మిలిగిపోతాయి, శుక్రవారంలో వచ్చాక శనివారంలో అప్పుల్లో మునిగిపోతుంటారు. పర్లేదు రాఘు గారు, కనీసం మేము ఫైట్ చేస్తున్నాం. తెలుసు మీరు ఎంత హ్యాపీగా సర్వైవ్ అవుతుంటే కారణం మేము పడేసిన 5,000 హలో లాస్ట్ టైం నా నోరు నొక్కేశారు మేడం. లాస్ట్ టైం నోరు నొక్కేశారు, ఈసారి మొత్తానికి తొక్కేస్తారు. వద్దండి, కంట్రోల్ లోనే ఉండడం మంచిది. దిస్ ఇస్ ద బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్. క్లాప్స్ కొట్టడం కదరా, ఏ రోజు అవార్డు తీసుకున్నావా? మళ్ళీ వాడి కంటే 20 సంవత్సరాలు సీనియర్. ఆఫీసే కదా, తప్పు ఎవరేవిడా? మా బామ్మ సార్ చచ్చిపోయింది సార్. చచ్చిపోయినా ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు నోకరాజు? 2 hours లీవ్ పెడితే బెస్ట్ ఎంప్లాయ్ పోతుంది కదా సార్. గుర్తుతా మర్యాదగా లేకపోవాలా? సార్ వదిలేండి సార్, నేను చూసుకుంటా. నువ్వు చూసుకునేవాడు అయితే నా క్యారెక్టర్ నువ్వే చేయాలి కదా. ఇంత కష్టపడి గొంతు చించుకొని నా వల్ల కాపోయినా యాక్టింగ్ చేస్తున్నాను రా. ఈ క్యారెక్టర్ ఈడిది స్వామి, నా వల్ల కావట్లేదు. ఈడు మర్చిపోతున్నాను, నాకు ఇచ్చే సగం నేను మర్చిపోయాను. బెగ్గర్స్ కోచింగ్ సెంటర్. మరి కాస్ట్యూమ్ అది? కాస్ట్యూమ్ అంటే అప్పుడు జాబ్ ఇవ్వడానికి అలా మెయింటైన్ చేస్తాం గానీ మామూలుగా నాది ఇదే. మామూలుగా అడుక్కునేటప్పుడు అయితే ఇలాగా ఉంటాం.
అంటే మాకు జాబులు ఇస్తా అని చెప్పింది మీరు బెగ్గర్స్ గానే. మేము చీప్ గా అడుక్కోవడం ఏంటండి దరిద్రంగా? చీప్ గా అడుక్కోవడమా? ఈ దేశంలో రిగ్గింగ్ నేరం గానీ బెగ్గింగ్ నేరం కాదు రే. ట్రై చేయండి ఏదైనా అడుక్కోండి. 100 200 1000 రూపాయలు తగ్గేదే లేదు. ఇది అడుక్కునేదాను. అయ్యా 10 రూపాయలు దారం ఉండి చేయండి అయ్యా. నిన్న వచ్చిపోయి మా ఇంటి దగ్గర మీ లుంగి మర్చిపోయాడు. నేరేడు మారేడు ఎవడీడు? అప్పుడు ఒకసారి మేము ఇద్దరు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళామండి. ఏ సినిమాకి వెళ్ళారా? పట్టుకో చూద్దామని. ఏం జరిగింది? సినిమాలోకి వెళ్ళాక లైట్ ఆపేసాడండి. ఇలాగే బాబాయ్ సచ్చినాడు సచ్చినాడు సచ్చినాడు. చిన్నప్పుడు మీ ఇద్దరం కలిసి ఒక చోటకి వెళ్ళామండి. ఎక్కడికి? ఇప్పుడు ఆయన ఎందుకండి ఫీల్ అవుతారు. చెప్తా చెప్పా కింద మనం ఇద్దరం స్కూల్కి వెళ్ళాం అంతే. స్కూల్ గా ఆ రోజు స్టూడెంట్స్ ఉంటారు కదా, పర్లేదు, నో ప్రాబ్లం. ఆదివారం ఎవరో ఉంటారు కదండి. ఆదివారం ఎందుకు వెళ్ళారా? అమ్మో మనం త్వరలో పెళ్లి చేసేసుకుందాం. త్వరలోనా త్వరలో కాదే, త్వరలో పెళ్లి చేసుకుందాం. కుదరదు. ఎందుకు కుదరదు? సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటది. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని కొంతమంది చూడు ఎలా అయిపోయారు. అత్తయ్య ఏం తీసుకురావాలి వంట? రోజులు కావాలి. రోజులు మాకు బిర్యానీ కావాలి. ఓకే డన్. ఏంటండి దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు. ఏం చేస్తున్నావే? వంట చేయమంటే విషం పెట్టి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా అక్క? విషం పెట్టి మనం చంపేయడానికి వచ్చిందక్క ఇది. చేయి నువ్వు ఎంతసేపు చేస్తావు? కొత్తగా పెళ్ళైంది, హ్యాపీగా సినిమాకి వెళ్దాం. గుండెల్లో గాయమేమో చల్లంగమానిపోయే మాయ చేసే ఆ మాయే. దుర్గా వర్ష దుర్గా వర్ష. ఇది మనసులో అర్థం చేసుకున్న మాల ప్రేమ కాదు, స్వస్థమైన అగ్నిలాంటి స్వస్థమైన ప్రేమ. అగ్నిలాగా స్వచ్ఛమైనది. నన్ను క్షమించు దుర్గా, నువ్వు వస్తావని తెలియక ఈ లవంగాన్ని. ఎవడే ఈడు? స్కూల్లో నా బాయ్ ఫ్రెండ్ అండి. వచ్చే స్కూల్లో నాకు ముక్కులో బలపం ఎలా తీసుకోవాలో తెలియదు, నువ్వు లవర్నే మెయింటైన్ చేసావంటే. బేబీ బేబీ జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో. నాన్నగారే కానీ తాతయ్య అని పిలిపించుకునే యోగం లేదారా నాకు? నువ్వు నిజంగా పిల్లలు కంటావా లేదారా? ఎందుకు ఇంత టార్చర్ చేస్తావు నాకు అర్థం కాదు. నీకు పిల్లలు కావాలి కదా? కావాలి. అంతే కదా? అంతే. నన్ను పద. దీన్ని పోషించడానికి 2 యూట్యూబ్ ఛానల్ పెట్టా. పిల్లల కంటే ఎంత సుభిక్షంగా ఉంటుందో జీవితం అనేది చూపించడానికి నా దోస్తులందరినీ పిలుస్తా. పిల్లలు కనకపోతే ఎంత మంచిగా ఉంటారు, ఎంత హ్యాపీగా ఉంటారు నేను చూపిస్తా. చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నవ్వు పంచినా. Samoda పుట్టినప్పుడు for around 15 to 20 days Samoda was not in my hands. So I love you mama. Rebamma. ఎందుకు పెట్టుకున్నావు వాడి ఫోటో? He's my inspiration.
మాస్కా బాస్ మణికంఠ. మంచు. జుమ్ జుమారే జుమ్ 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 తుమారే దుమ్ 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 చుంటకొస్తే నీదే బబుల్ గమ్. ఓ ఇంటికి వస్తే ఇస్తా బ్రెడ్ జామ్. గొప్పగా ఆరాధించుకోవాల్సిన సింగర్స్ లో మీరు కూడా ఒకరు. మంచుకొస్తావా మంచుకొస్తావా కోణికొస్తావా కన్ని డిన్నరిస్తావా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. అమ్మా ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఇక్కడే ఉండొచ్చు కదా. మేము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని త్వరగా వచ్చేస్తాం. ఆయా బాబు జాగ్రత్త చూసుకో. తినడానికి కొంచెం అల్లరి పెడతాడు, అమ్మ అనుకొని చక్కగా అన్నం పెట్టాడు. సరేనా నానా? బాయ్. నవ్వుతూ చెప్పాలి బాయ్. బాయ్. అన్నం తిను. కొట్టమ్మా. అయ్యో తినయ్యా, మళ్ళీ మీ అమ్మ మీ నాయన వస్తే నన్ను మొత్తుకుంటారు. మింగుపాటు. ఎప్పుడు నాన్న వస్తానన్నా, చెప్పా కదా ఈవినింగ్ వచ్చిన నీకు బొమ్మ కూడా పట్టుకొస్తాను. సరేనా? నాకు బొమ్మలు వద్దు నాన్న, మీరు రండి నాన్న. అయ్యమ్మ ఏందయ్యా టాయిలెట్ వస్తుంది. అయ్యా కోసుకోపా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఎంతో మంది ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీకి ఆర్టిస్టులు అవ్వాలని వస్తారు. అందులో కొంతమంది హీరోలు అవుతారు, హీరోయిన్లు అవుతారు, మరి కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అవుతారు, కమెడియన్లు అవుతారు. ఏదేమైనా తెర మీద తమ ముఖాన్ని చూసుకోవాలనే కోరికను నెరవేర్చుకున్న ప్రతి ఒక్కరూ హీరోలే, హీరోయిన్లే. అలాంటి హీరో హీరోయిన్స్ తోనే ఈ రోజు మన ఎపిసోడ్. ఇవాళ ఫ్యామిలీ స్టార్స్ హీరోస్ వర్సెస్ హీరోయిన్స్. హలో, ఎవరైనా హీరో లాగా ఉన్నారా ఇక్కడ? ఒక్క పర్సన్ కూడా హీరో లాగా. హలో, మీరు ప్రొడక్షన్ చీఫ్ లాగా ఉన్నారండి. ప్రొడక్షన్ చీఫ్ లాగా ఉన్నారండి. సుధీర్ అన్నని ఒలింపిక్స్ కి పంపిస్తే గోల్డ్ మెడల్ తెస్తాడు. జై సుధీర్ అన్న. కొరియన్ సినిమాకి కూడా నీ కమెంట్స్ వస్తున్నాయా? ఏయ్ అంటే ఎయ్యా వెయ్యా వెయ్యా. కొంచెం లేడీస్ తో మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. సుధీర్ అన్న ఏయ్, సుధీర్ అన్న ఏయ్. అమ్మమ్మో గుంతలక్కడి గుల గుల గుల. ఏంట్రా నీ గుంతలక్కడ గుల గుల గుల? నీ గుల ముందర నా గుల ఎంత? చిరంజీవి గారు అంటే మనందరికి చాలా చాలా ఇష్టం. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఒకసారి ఆయన కాలేజ్ లోపలికి వెళ్తున్నప్పుడు అన్న ఇష్టైలే అనగానే చిన్న వాక్ మారుస్తారు. లెట్స్ ఆల్ ట్రై టు రీక్రియేట్. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా. ఏ ప్రీతి బయటికి వెళ్ళవే. బయటనే ఉన్నా నీ వెనక. ఏ ప్రీతి అసలు ఏందో ఈ కలర్ అంటే నాకు అర్థమైతలేదు. అది నా కలర్ బేబీ, నన్ను అవమానించకు ప్లీజ్. ఇప్పుడు జరిగిన యాక్ట్ లోని హీరోయిన్ ప్రీతి మెడలోని ఎన్ని హారాలు ఉన్నాయి? పింకీ యాక్చువల్లీ వాడి కలర్ లో ఆర్నమెంట్ కనపడలేదు, కానీ మాకు దివ్య దృష్టితో కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాం. మామూలు దృష్టి జాకెట్లేదు, దివ్య దృష్టి నీకు. బావా ఒక్కసారి ఇటు రావా? ఏంటి బావా చాలా ట్రై చేశాను, అది ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తారా? బావా నేను చాలా ట్రై చేశాను, ఆ సూట్ కేసు ఓపెన్ అవ్వట్లేదు. నువ్వేమేమో ఓపెన్ చేసావు కదా, ఒక్క సూట్ కేసు ఓపెన్ చెయ్యి, ఒక్క సూట్ కేసు ఓపెన్ చెయ్యి. నా లైఫ్ లో హీరోయిన్ మా అమ్మ అని చెప్తా నేను. 10th స్టాండర్డ్ లో మా ఫాదర్ చనిపోయారు. 20,000 పర్ మంత్ తో 3 ఆడపిల్లల్ని సాకింది మా మమ్మీ. మా ఫాదర్ కి ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి యాక్చువల్ గా.
ఇప్పుడు షో అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ బ్లడ్ ఎక్కించాలన్నమాట. సో ఎంత బ్లడ్ ఎక్కించినా డ్రాప్ అయిపోతుంది. మా ఫాదర్కి అవకాశం ఇచ్చినందుకు, నా చేత చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కోడళ్ళు సరిగ్గా చూసుకోరు, ఇబ్బంది పెడుతుంటారు, టైం కారణంగా పెట్టరు అని చాలా మంది అంటుంటారు. కానీ నా కోడలు టైం ప్రకారం అన్ని చూసుకుంటూ. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 ఈ రోజు సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి మన టెలివిజన్ సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చారు. లేకపోతే నేను ఒక్కదాన్నే గ్లామర్ కోషెంట్ అంతా కూడా నింపాల్సి వస్తుంది ఈ షోలో. మీ గ్లామర్ ముందు ఎవ్వరు వచ్చినా సరిపోదు. సరిపోయారు ఇద్దరు. మూనకు వచ్చినట్టు ఊగిపోయాడు, ఊపిరి సరిగ్గా రావట్లేదు. గివ్ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్. నాకు వీళ్ళొద్దు, వాళ్ళల్లో ఎవరు ఎవడో చెప్పాడు ఆకాశంలో సందమామ ఉంటుందని, నా పక్కనే ఉంది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? సాంబార్ లో కేసే ఒక 2 కాయగూరల పేర్లు చెప్పండి. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ. ఆలుగడ్డ. సరే, మసాలాలు బాగా కూరి వండుతాం, దాని పేరేంటి? వంకాయ. వంకాయ ఏంటిది? ఆ వంకాయనేదో తిట్టినట్టుగా ఉంది. బాగా పాలు పోసి ఒక కూర వండుతాం, అదేంటది? పొడుగ్గా గ్రీన్ కలర్ లో ఉంటది. ఐ నో బట్ నాకు తెలీదు ఏం చెప్తారు. చిన్న చిన్నగా ఉంటాయి, దాని పేర్లు చెప్పండి పోనీ. చిన్న చిన్న ఏముంటాయి? కజ్జికాయ. కజ్జికాయ అంటే వన్ ఆఫ్ ద కాయాత్. ఓకే. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. ఇక క్లూ నంబర్ 2. చూద్దాం కరెక్టా కాదా. మీరు రాసింది ఆవులు గేదెలు కలిపి 3, కానీ అక్కడ 2 ఉన్నాయేంటి? 3 ఉంది మేడం, అక్కడ వెళ్ళి చూడండి. ఓ సారీ, నేను సరిగ్గా చూడలేదు. మీకు పాలు పిండడం వచ్చా రాదా నేను టెస్ట్ చేయాలనుకుంటున్నా. వచ్చు, ఎందుకు రాదు? ఓకే కమాన్. ఎక్కడ చేయాలంట? ఇందుకే నేను చెప్పాను కదా మీరందరూ మోసం చేస్తున్నారని. ఒక దున్నపోతుని పట్టుకొని పాలు పితుకుతాను అంటుంది. ఓ దున్నపోతు. దున్నపోతు నమస్కారం చెప్తాను. మీరు లిప్ మూమెంట్ ఇస్తారు, వీళ్ళు ఆ వర్డ్ ఏంటో చెప్పాలి. శోభాకి మాత్రమే. ఓకే. ఓ అన్నయ్య. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మేడం మీరు ట్రై చేస్తారు ఒకసారి. చెప్పరా. నువ్వే, ఇది క్వశ్చన్ నీకు. నువ్వు ఇది మనం సందీప్ కి ఇద్దాం. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం. మిగిలిన 5 కంటెస్టెంట్స్ ఏఎన్ఆర్ గారి ఇంకొన్ని అద్భుతమైన పాటలు మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. అంటే అక్షరానికి విలువ, గౌరవం, మర్యాద ఇస్తే ఇలాంటి పాటలే పుడతాయి. నా మనసే చెక్కుకుని నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. చాలా గర్వంగా ఉంది నీ పాట వింటుంటే ఇవాళ. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. వినిపించని రాగాలే, కనిపించని అందాలే. You are blessed with a wonderful, unique voice. వలపే వసంతములా పులకించి పూసినది. ఇలాంటి పాటలు వినడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్యం పెరుగుతుంది. వలచే మనసే మనసు.
నువ్వు ఒక పక్కన తెలియకుండా కామెడీలు చేస్తూ ఉంటావు, కానీ తెలిసి బాగా పాడతావు చూడు. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. నన్ను నీ ఇన్స్పిరేషన్ ఎవరు లైఫ్ లో? నా ఇన్స్పిరేషన్ అంటే చెప్పు. ఏదో నాకెవరు లేరు మ్యామ్. నాకు ఇంకా లోకంతో పని